నా పేరు రేండ్ల శంకర్, ఓలేదాసరి సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర కోశాధికారి మరియు సంచార జాతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. అలాగే ఉపకులాల గిట కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. అయితే నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మాకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఈ సంతోషాన్ని మమ్మల్ని ఎడపెర్చి పెట్టే విధంగా చూడొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. గతంలో వర్గీకరణలో ఓలేదాసరికి ఎస్సీలో ఇచ్చారు. మాలలతోని అధిక జనాభా ఉన్న మాదిగలే మాలలతోని పోరాటం చేయలేక మేము ఎలాంటి ఫలాలు పొందుతలేమని చెప్పేసి వర్గీకరణ కావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేయడం జరిగింది. అట్టి పోరాటము చాలా విజయవంతంగా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇచ్చినటువంటి నిర్ణయంలో, నిన్న ఇచ్చినటువంటి నిర్ణయంలో వర్గీకరణ తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క వర్గీకరణలో అట్టడిలో ఉన్నటువంటి ఎస్సీలో చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని సంచార జాతులకు సంబంధించిన ఎస్సీ కులాలు ఓలేదాసరి, ఓలబేల జంగాలు, బైండ్ల, డక్కలి ఇలాంటి కులాలని ఎస్సీఏలో చేర్చి మా అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతున్నది. గత ప్రభుత్వంలో చేసినట్టు అన్యాయాలు ఎస్సీలకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయొద్దని కోరడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల బృందంతో పోరాటం చేసినటువంటి ఓలేదాసలకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సాధనకే ఎంతో పోరాటం చేసి ఎంతో ఉద్యమంలో పాల్గొని కళాకారుల బృందంతో వచ్చినటువంటి ఓలేదాసలకు ఇంతవరకు కళాకారుల పెన్షన్ కూడా దక్కడం లేదు. దయచేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఓలేదాసలకి కళాకారుల పెన్షన్ అందే విధంగా చేయాలని కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై ఓలేదాసరి. భారతదేశ చరిత్రలోని ఒక సువర్ణ అధ్యాయంగా మేము లిఖించబడ్డది. కావున జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ 59 కులాలకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ధర్మాసనం ప్రకటించడం జరిగింది. అందుకు మా ఓలేదాసర్ తరఫున భారత ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులుకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశ చరిత్రలో 1996లో ఫస్ట్ రామచంద్ర కమిటీ నుంచి మొదలైన ఎస్సీ వర్గీకరణ ఇవాళ దాదాపు 30 సంవత్సరాల్లో మనకు ఒక మంచి పరిణామము సుప్రీంకోర్టు నిర్ణయించబడింది. దానికి అనుగుణంగానే మా ఓలేదాసర్లకు ఖచ్చితంగా సముచిత న్యాయం కల్పించి మా ఎస్సీ 57 ఉపకులాలలో అతి పేద కుటుంబమైన మా ఓలేదాసర్లు ఏ కేటగిరీలోకి తీసుకొని మాకు సముచిత న్యాయం కల్పించాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. దయచేసి మా ఉన్న ఉపకులాలలో అందరికీ కూడా సముచిత న్యాయం కల్పించాలని నేను కోరుతున్నాను. ధన్యవాదం. జై ఓలేదాసరి.